మనందరికీ 24 గంటలే. ఈ మాట మనం రోజు వింటూనే ఉంటాం. కానీ నిజంగా ఆలోచించామా? ఈ 24 గంటలు మన లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నాయా లేదా రోజులు ఎలా పోతున్నాయో కూడా తెలియకుండా అదే స్థితిలో ఆపేస్తున్నాయా? అదే టైంలో కొంతమంది తమ లైఫ్ని మార్చుకుంటారు, మరి కొందరు అదే టైంలో తమ కలలను మెల్లమెల్లగా వదిలేస్తుంటారు. ఇది డబ్బు విషయం కాదు, ఇది లక్ విషయం కాదు, ఇది మన టైంని మనం ఎలా వాడుతున్నామో అన్న విషయం మాత్రమే. మిడిల్ క్లాస్ మనిషి లైఫ్ గురించి ఎవరికైనా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బాధ్యతల కోసం లేస్తాం, రోజంతా జాబ్ ఒత్తిడి, బాస్ ఎక్స్పెక్టేషన్స్, టార్గెట్స్, చివరికి అలసట మాత్రమే చేతిలో మిగులుతుంది. ఇంటికి వచ్చాక కూడా మనసుకు రెస్ట్ లేదు. ఫ్యామిలీ అవసరాలు, ఈఎంఐలు, పిల్లల ఫ్యూచర్ గురించి రేపు ఎలా ఉంటుందో అన్న టెన్షన్. ఈ అన్నింటి మధ్య మనకు మనమే అడగాల్సిన ప్రశ్న ఒక్కటే: మన కోసం మన లైఫ్లో ఏమి మిగులుతుంది? నేను రోజంతా బిజీగా ఉన్నాను, కానీ నేను నిజంగా ప్రొడక్టివ్గా ఉన్నానా? నేను అలసిపోతున్నాను, కానీ నేను ముందుకు వెళ్తున్నానా? చాలామంది అంటారు, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా, కానీ హార్డ్ వర్క్కి డైరెక్షన్ లేకపోతే అది సక్సెస్ కాదు, అది స్లో ఫెయిల్యూర్. మనము డబ్బును చాలా జాగ్రత్తగా లెక్క పెడతాం. 100 పోతే బాధపడతాం, 1000 పోతే టెన్షన్ పడతాం, కానీ రోజుకు 1 గంట మొబైల్లో పోతే పర్లేదు అంటాం. అదే 1 గంట నీ స్కిల్ని మార్చగలదు, నీ ఫ్యూచర్కి దారి చూపగలదు, నీ కాన్ఫిడెన్స్ని పెంచగలదు. కానీ రోజుకి 1 గంట వృధా చేసే నెలకి 30 గంటలు, సంవత్సరానికి 365 గంటలు. అంటే నీ లైఫ్లో 1 సంవత్సరం నువ్వు గమనించకుండానే మాయమవుతుంది. ఇంకో పెద్ద సమస్య కంపారిజన్. ఇతరుల లైఫ్లో ఏమి జరుగుతుందో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ సక్సెస్ చూసి మనం వాళ్ళ ఎంటర్ లైఫ్ని జడ్జ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ హైలైట్ రీల్స్ చూసి మన స్ట్రగుల్స్ని చిన్న చూపు చూస్తాం. దీనివల్ల మోటివేషన్ రావడం కాదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ నుంచి టైం వేస్ట్. అదే మిడిల్ క్లాస్ ట్రాప్. మనం ఎక్కువగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఇంకో 5 ఏళ్ల తర్వాత చూద్దాం. ఈ ఒక్క మాట మన లైఫ్లో ఎన్ని కళలు నెమ్మదిగా చూపుతుందో తెలుసా? ఈ 5 ఏళ్ళు ఎప్పటికీ తిరిగి రావు, ఎందుకంటే రేపు కూడా ఈ రోజులాగే ఉంటుంది నువ్వు మారకపోతే. సక్సెస్ అనేది 1 రోజులో రాదు, కానీ ఫెయిల్యూర్ మాత్రం రోజు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఖచ్చితంగా వస్తుంది. నీ లైఫ్ని మార్చుకోవడానికి 24 గంటలు అవసరం లేదు. రోజుకు కేవలం 1 గంట చాలు. ఆ 1 గంటలో నీ ఫోన్ ఓపెన్ చేయకు, నీ ఫ్యూచర్ ఓపెన్ చెయ్యి. 1 రోజు నేర్చుకో, 1 రోజు చదువు, 1 రోజు ప్లాన్ చేసుకో. చిన్నగా మొదలుపెట్టు, కానీ కన్సిస్టెంట్గా కొనసాగు. ఒక్కసారి ఊహించుకో, నీ పిల్లలు నీ గురించి ఏం చెప్పాలి? నా నాన్న చాలా బిజీ కాదు, నా నాన్న స్ట్రాంగ్ అని. మిడిల్ క్లాస్గా పుట్టడం నీ తప్పు కాదు, కానీ మిడిల్ క్లాస్ మైండ్ సెట్లోనే మిగిలిపోవడం మాత్రం ఖచ్చితంగా నీ తప్పే. ఈ వీడియో నిన్ను కొంచెమైనా ఆలోచింపజేసి ఉంటే ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో. ఈ రోజు నుంచే నీ టైంకి విలువ ఇవ్వడం మొదలుపెట్టు. ఇది ఫేక్ మోటివేషన్ కాదు, ఇది రియల్ లైఫ్ సొల్యూషన్. అలాగే ఈ స్టోరీ ద్వారా నువ్వు మోటివేషన్ అయినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పు. ఇలాంటి నిజమైన స్టోరీస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకో. జై హింద్.